ఇక నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారంపై, వివాదాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరణ ఇవ్వనున్నారు. అదనంగా ప్రభుత్వానికి పీపీపీ విధానంలో వైద్య సేవలు అందించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక కారణాలను వివరించనున్నారు. పలు అభివృద్ధి బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారంపై కూడా వివాదాలు రావడంతో దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరణ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? మరి కాసేపట్లో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం అవుతాయి. స్వల్పకాలిక చర్చగా హెల్త్ డిపార్ట్మెంట్ ని తీసుకోనున్నారు. రాష్ట్రంలో వైద్య రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితి, వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్నటువంటి మార్పులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కూడా ప్రసంగం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీని మీద ఎవరైతే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆరోగ్య డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఈ హాస్పిటల్ కి సంబంధించి కూడా సత్యకుమార్ యాదవ్ వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేకపోతే పీపీపీ విధానం కావచ్చు, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాంట్లో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని కీలక విషయాలపై కూడా ఈ రోజు సందర్భాన్ని బట్టి చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంతో పాటు సభ్యులు అడిగినటువంటి ఏదైతే ప్రశ్నలు క్వశ్చన్ అవర్ లో ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నాలుగో రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని గంటల్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వైద్య ఆరోగ్య రంగం మీదే ఈ రోజు ఎక్కువగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో వైద్య రంగానికి సంబంధించి ప్రజలకు ఏ విధమైన మౌలిక వసతులు కల్పించాలి, అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేయాలని చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో అటు ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది. గతంలో కేబినెట్ మీటింగ్ లో కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఇటు రాష్ట్ర గవర్నమెంట్ సంయుక్తంగా ఇక్కడ ఎన్టీఆర్ సేవని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్స్ అన్నిటినీ కూడా కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దాదాపు ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి వైద్య సేవలు ఉంటాయో అన్ని కూడా ప్రతి కుటుంబానికి కూడా అన్ని సేవలు అందించే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. దాన్ని ఏ విధంగా రూపకల్పన చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద అయితే ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కూడా కసరత్తు అయితే చేసింది. ముఖ్యంగా హెల్త్ కి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి కూడా ఒక కీలకమైన చర్చ చంద్రబాబు నాయుడు ప్రసంగంలో కూడా మనం వినే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈశ్వర్, అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వస్తే కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని నిర్మాణంలో ఉండిపోయాయి. ఎవరైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటానంటూ వైఎస్ జగన్ తాడేపల్లిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. ఎలా చూస్తారో, ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఉద్యమం చేసింది. దీనిపైన ఇవాళ అసెంబ్లీలో ఏ విధమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన చేసినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కొన్ని జరిగాయి, కొన్ని ఇంకా జరగాల్సి ఉంది. కొన్ని పిల్లర్స్ తోటి నిలిచిపోయిన పరిస్థితి, ఆ ఐరన్ సోలు కూడా తుప్పుపట్టి పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిటినైతే తీసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ చంద్రబాబు నాయుడు సంకల్పంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అటు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేసే అవకాశం లేదని ఏ కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే వాటన్నిటికి సంబంధించి మేమే ముందుకెళ్ళాము, మేమే కన్స్ట్రక్షన్ చేశాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఏమీ జరగలేదు. అటు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో గానీ, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గానీ హెల్త్ డిపార్ట్మెంట్ కి పెద్దపీట వేశాము, అటన్నిటిని కూడా మేమే కట్టించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి పదే పదే కూడా చెబుతూ ఉన్నాడు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడేసిన గొంగలు ఎక్కడగా ఉన్నాయో, ఎక్కడైతే మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేయకుండా శిథిలావస్థలో ఉన్నాయో, వాళ్ళు వేసినటువంటి పిల్లర్స్ తోటి తుప్పుపట్టిన సువ్వులతోటి ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటాని కూడా మంత్రులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు బహిరంగంగానే ఎండగట్టిన పరిస్థితి ఉంది. చూడాలి అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. ఆ పీపీపీ పద్ధతిని ప్రైవేట్ పరం చేయడాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి పెద్దపీట వేస్తాము, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఉచిత వైద్య సేవలు అందించాలి, దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా చేస్తున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈశ్వర్, అలాగే నిన్న శాసన మండలిలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రధానంగా మనం చూసుకున్నాం, వైసీపీ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని ఎమ్మెల్సీలు కూడా బయట వాకౌట్ కూడా చేశారు. ఇవాళ ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉందంటారా శాసన మండలికి? శాసన మండలికి నిన్న వచ్చినటువంటి వైసీపీ ఎవరైతే ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళందరూ కూడా నల్లకండువాలు ధరించి నిరసన తెలియజేస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక గలాట వాతావరణం అయితే జరిగింది. పోడియం చుట్టూ చుట్టుముట్టి నినాదాలు, నిరసనలు చేయటం జరిగింది. పెద్ద ఎత్తున బొత్స సత్యనారాయణ కూడా దీని మీద ఘాటని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు, ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అంటూ కూడా వాళ్ళు ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఒక ఘర్షణ వాతావరణం అయితే శాసన మండలిలో జరిగింది. అయితే ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వస్తారా లేరా అనేది వేచి చూడాలి. అయితే నిన్న జరిగిన సందర్భాన్ని చూస్తే మేము వచ్చి ఉపయోగం ఏముంది, మాకు టైం ఇవ్వట్లేదు, మా మాట వింటలేదు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే అభిప్రాయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. చూడాలి ఈ రోజు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.